సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 22/1/2024 సోమవారం, తిథి పుష్యమాసం శుక్ల ద్వాదశి రాత్రి 7:52 వరకు ఉన్నది. తదుపరి త్రయోదశి, నక్షత్రం మృగశిర తెల్లవారు 4:58 వరకు, యోగం బ్రహ్మ పగలు 8:46 వరకు, కరణం భవ ఉదయం 7:36 వరకు, వర్జ్యం పగలు 9:43 నుండి 11:22 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:22 వరకు, మరలా మధ్యాహ్నం 2:52 నుండి 3:37 వరకు, అమృతకాలం రాత్రి 7:46 నుండి 9:26 వరకు, రాహుకాలం పగలు 8:04 నుండి 9:29 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సాయంత్రం 4:30 వరకు కొంత ప్రతికూల సమయంగా నడిచినప్పటికీ ఆ తదుపరి వీరికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును, బంధుమిత్రుల సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు 4:30 వరకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. తదుపరి వీరికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన దాని వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు కొంత ప్రతికూల సమయంగా ఉన్నప్పటికీ తదుపరి వీరికి ఆత్మవిశ్వాసం పెరిగిన అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివాలయంలో మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు ప్రతికూల సమయంగా చెప్పవచ్చు. తదుపరి అనుకూలంగా ఉండగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. శుభమూలక ఖర్చులు ఉండగలవు. దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి కొంత శ్రమకరంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలరు. ఈ రాశివారు ఈరోజు శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండును. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, ముఖ్యంగా పార్వతీదేవిని దర్శనం చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు కూడా చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది. తదుపరి వీరికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారి యొక్క దర్శనం, అన్నదానం వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. విందు వినోద మూలకంగా ఖర్చులు ఉండగలవు. ఈరోజు సాయంత్రం నుండి ప్రతికూల వాతావరణం, వ్యవహారంలో ఆలస్యాలు, ఆటంకాలు అనేటువంటివి ఏర్పడగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ శ్రవణం చేసిన మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. రుణ ప్రయత్నాలు అనుకరించను. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం, శివాలయంలో మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికీ తదుపరి అంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం, శివాలయంలో తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజంతా కూడా ప్రతికూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు ఒడిదుడుకులు పడును. బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గలదు. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అన్నదానాన్ని నిర్వహించుకోవడం, పార్వతీదేవిని అర్చించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. ఈరోజు సాయంత్రం నుంచి కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి మంచి సువాసన గల పుష్పాలు సమర్పించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.